వర్షాకాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో వానలు బాగా పడుతున్నాయి. కానీ కొన్ని చోట్ల తొలకరి చినుకులు తప్ప మళ్లీ వరుణుడి జాడలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు వాడిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే తమకు నష్టాలు తప్పవని అంటున్నారు. వర్షాలు కురవకపోతే ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేసిన సంఘటనలను చూశాం. అలా చేయడం ద్వారా వరుణుడు కరుణించి వానలు బాగా పడతాయని నమ్ముతారు. అయితే తాజాగా యాదాద్రి జిల్లాలో వర్షాల కోసం కొందరు మహిళలు పాట పాడి ఆటలు ఆడుతున్నారు. తమను నష్టాల పాలు చేయొద్దంటూ వరుణుడి కరుణ కోసం కాముడు బతుకమ్మ ఆడుతున్నారు. కూరెల్ల సర్వేపల్లి గ్రామంలో ఈ తరహా బతుకమ్మ ఆడుతూ వరుణుడి కోసం వేడుకుంటున్నారు మహిళలు. బోనాలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి దాని చుట్టూ బతుకమ్మ ఆడారు. పత్తి గంజలను నాటామని వర్షాలు పడక అవి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షం రాక కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నామని వాపోతున్నారు. వర్షాలు పడితేనే రైతు బాగుంటాడని, కూలీలకు కూడా పని దొరికి సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. పోసిన నార్లు ఎండిపోతున్నాయి, నార్లు ముదిరిపోయి నీళ్లు లేక పొలాలు దున్నక మాకు పండ్లు లేక చాలా బాధపడుతున్నాం. పత్తి పెడితే పత్తి మొలకలు మొలవలేదు, పత్తి చేను ఆరిపోతుంది. వర్షాలు లేక చాలా కష్టపడుతున్నాం. ఆన పడాలని వానదేవుని ప్రార్థిస్తున్నాం. అందుకే సుట్టు కాముడేస్తున్నాం. గవర్నమెంట్ కూడా మాకేమన్నా వాదుకుంటే చాలా మంచిదని కోరుతున్నాం. యాదాద్రి జిల్లాలో వానల పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి, వరదలు సంభవిస్తున్నాయి. దాంతో పలువురు రైతులు పంట నష్టపోతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో నగరంలోని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలుతున్నాయి. గాలి వాన బీభత్సానికి ఆస్తి నష్టం సంభవిస్తోంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే తెలంగాణలోని యాదాద్రి జిల్లా కూరెల్ల సర్వేపల్లిలో మాత్రం వరుణుడి కరుణ లేదని వినూత్నంగా మహిళా రైతులు ఇలా బోనాలు తీశారు. వాన ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు.